పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. పాకిస్తాన్ సైబర్ నేరగాళ్ల కోసం ఇండియా సిమ్ కార్డులను అక్రమంగా సరఫరా చేస్తున్న నెట్వర్క్ ను అస్సాం పోలీసులు ఆపరేషన్ గోస్ట్ సిమ్ లో భేటీ చేశారు. 3 రాష్ట్రాల్లో 7గురిని అరెస్ట్ చేసి 948 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకుని ఉగ్రవాద సంబంధాలపై విచారణ చేపడుతున్నారు. భారత ఆర్మీ జవానుకు పాకిస్తాన్ ఐఎస్ఐ నుంచి హనీ ట్రాప్. భారత సిమ్ కార్డులతో పాకిస్తానీ సైబర్ నేరగాళ్ల బురిడి, అమాయకుల లూటీ, టెర్రరిస్టుల ఫోన్లలో భారత సిమ్ నెంబర్ల వాట్సాప్, టెలిగ్రామ్. తరచూ వస్తున్న ఈ తరహా వార్తల వెనుక ఉన్న భారీ నెట్వర్క్ గుట్టును అస్సాం పోలీసులు రట్టు చేశారు. మిలిటరీ ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో ఆపరేషన్ గోస్ట్ సిమ్ పేరుతో రంగంలోకి దిగిన అస్సాం పోలీసులు తెలంగాణ సహా 3 రాష్ట్రాల్లో 7గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుండి 948 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను అస్సాం డీజీపీ హర్మిత్ సింగ్ వెల్లడించారు. మిలిటరీ ఇంటెలిజెన్స్ కు చెందిన గజరాత్ కార్ప్స్ నుంచి పాకిస్తాన్ వాడుతున్న గోస్ట్ సిమ్ నెంబర్లపై అస్సాం పోలీసులకు సమాచారం అందింది. అంటే భారత్ లో కొనుగోలు చేసిన సిమ్ కార్డులకు సంబంధించిన వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్స్ ను పాకిస్తాన్ లో ఉన్నవారు నేరాల కోసం వాడుతుంటారు. మిలిటరీ ఇంటెలిజెన్స్ గుర్తించిన నిందితులంతా దేశంలోని వేరువేరు ప్రాంతాల్లో ఉంటున్న అస్సాంకు చెందిన వారే కావడంతో సమాచారాన్ని ఆ రాష్ట్ర పోలీసులకు అందజేశారు. అస్సాంతో పాటు రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ నెల 16న దాడులు నిర్వహించి 7గురు నిందితులను అరెస్ట్ చేసినట్టు డీజీపీ వెల్లడించారు. వీరిలో రాజస్థాన్ లోని భరత్పూర్ కు చెందిన సాదిక్, అఖీక్, అల్వార్పూర్ కి చెందిన ఆరిఫ్ ఖాన్, సాజిద్, అస్సాంలోని దుబ్రేకి చెందిన అహ్మద్, ఇదే ప్రాంతానికి చెందిన ఇస్లాం ని తెలంగాణలోని సంగారెడ్డిలో అరెస్ట్ చేశారు. దుబ్రేకి చెందిన మరో 14 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని డీజీపీ వివరించారు. అరెస్ట్ అయిన 7గురు నుంచి 948 సిమ్ కార్డులను అక్రమ కమ్యూనికేషన్స్ కు ఉపయోగించే పలు పరికరాలను సీజ్ చేశామని, అరెస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని కూడా వివరించారు. నిందితులు భారత్ లోని వేరువేరు ప్రాంతాల్లో తప్పుడు డాక్యుమెంట్లతో సిమ్ కార్డులు తీసుకుంటున్నారని తేలింది. వారు పాకిస్తాన్ లో ఉన్న వారికి ఆ వివరాలను అందజేసేవారు. పాక్ లో ఉన్నవారు వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్లను డౌన్లోడ్ చేసుకుంటే నిందితులు వారికి ఓటీపీలను అందజేసి ఆయా యాప్లను యాక్టివేట్ చేయించేవారు. పాకిస్తాన్ లో ఉండేవారు ఆ వాట్సాప్, టెలిగ్రామ్ యాప్లను సైబర్ నేరాలకు వాడేవారా, ఉగ్రవాదానికా లేక ఇంకేదైనా నేరాలకా అనేది దర్యాప్తులో బయటపడుతుందన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఐఎస్ఐ కు చెందిన వారు భారతీయులతో ఇక్కడ సిమ్ నెంబర్లతో సంభాషణ కొనసాగించినట్టు మిలిటరీ ఇంటెలిజెన్స్ గుర్తించినట్టు తెలుస్తుంది. ఆపరేషన్ సింధూర్ పైన సమాచారం కోసం కేంద్ర ఉద్యోగాలకు వాట్సాప్ లో సందేశాలు వచ్చినట్టు సమాచారం. ఈ వాట్సాప్ ఖాతాలను పరిశీలించగా సిమ్ కార్డులు భారత్ లో ఉండగా వాట్సాప్ వినియోగం పాక్ లో జరుగుతున్నట్టు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆ సిమ్ కార్డులు ఎవరి పేర్లతో ఉన్నాయో పరిశీలించి సింహభాగం అస్సాం చిరునామాలతో ఉండడంతో ఆ రాష్ట్ర పోలీసులకు హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అస్సాం పోలీసులు అరెస్ట్ చేసిన మొఫిసిల్ ఇస్లాం కు పాకిస్తాన్ తో లింకులున్నట్లు తేలడంతో సంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. అతను జిల్లాలోని కొండాపూర్ మండలం గొల్లపల్లిలో తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నట్లు స్థానిక స్పెషల్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. అతనితో కలిసి పనిచేసిన వారిని, మొఫిసిల్ కు పనిలో పెట్టుకున్న కాంట్రాక్టర్ ని ఏసీబీ బృందాలు విచారించాయి. ఈ విచారణలో మొఫిసిల్ 10 రోజుల క్రితమే పనిలో చేరినట్టు తేలింది. దీంతో ఆ ప్రాంతంలో పనిచేస్తున్న అస్సాంకు చెందిన వారిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.